మీ అతిపెద్ద సమస్యలు ఎప్పుడు ఎందుకు మళ్ళీ వస్తుంటాయి? ఎందుకంటే మనం సాధారణంగా మూలాన్ని సరిచేయడానికి బదులుగా బయటకు కనిపించే కొమ్మలను కత్తిరించడంపైనే దృష్టి పెడతాము. మహాభారతంలోని ఒక క్లాసిక్ కథను తీసుకుందాం. రక్షణ లేని ఒక గ్రామం అంతులేని పునరావృతమయ్యే పులుల దాడులతో బాధపడుతుంటుంది. మొదటి వీరుడు రంగంలోకి దిగి అతిపెద్ద ముప్పును లక్ష్యంగా చేసుకుని పులుల నాయకుడిని అంతం చేస్తాడు. వెంటనే ఉపశమనం కలుగుతుంది కదూ? కాదు. ఎందుకంటే ఆ గ్రామ సరిహద్దులు అలాగే తెరిచి ఉండటం వల్ల ఆ బలహీనత కొత్త పులులను మళ్లీ సులభంగా ఆహ్వానిస్తుంది. తరువాత వీరుడు ఒక భారీ గదను తిప్పినట్లుగా అపారమైన బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చురుకైన చెల్లాచెదురుగా ఉన్న ఈ సమస్యపై ఆ సరికాని వ్యూహం పరిసరాలను సురక్షితం చేయకుండా కేవలం శక్తినంతా వృధా చేస్తుంది. నిజమైన పరిష్కారానికి నిర్మాణాత్మక మార్పు అవసరం. విడివిడి ముప్పుల వెంట పడే బదులు మీరు ఆ వాతావరణాన్ని లేదా పరిసరాలను పునర్రూపకల్పన చేయాలి. కాబట్టి వారు సరిహద్దుల చుట్టూ భౌతికంగా కందకాలు తవ్వి పులులు వచ్చే మార్గాలను శాశ్వతంగా మూసివేస్తారు. ఆ తరువాత వచ్చే స్థిరీకరణ దశ గ్రామస్తులకు ఆయుధాలు వాడటం నేర్పించి ఇతరులపై ఆధారపడే పరిస్థితి నుండి స్వయం సమృద్ధి సాధించేలా ఆ వ్యవస్థను మెరుగుపరచడం. మరి మొదట్లో పూర్తిగా బలహీనంగా ఉన్న ఆ గ్రామం పరిస్థితి ఇప్పుడు ఏమిటి? బలమైన కందకాలు మరియు సమర్థవంతమైన స్థానిక వ్యవస్థతో ఆ పరిసరాలే పులులను అడ్డుకుంటాయి. ఇక ఏ వీరుడి అవసరం లేదు.